నమస్తే, నేను మీ ప్రశాంత్. ఏపీ గత ప్రభుత్వంలో అతి పెద్దగా లిక్కర్ స్కామ్ అయితే జరిగింది అంటూ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయితే ఆరోపిస్తున్నారు. ఇంతకీ అసలు ఎన్ని వేల కోట్లు స్కామ్ జరిగింది? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం ప్రశాంత్, మన వీక్షకులకు కూడా. సార్, ఏపీ గత ప్రభుత్వంలో అయితే కొన్ని వేల కోట్లు లిక్కర్ స్కామ్ అయితే జరిగింది అంటూ ఇప్పుడైతే బయటపడుతున్నాయి. ఇంతకు అసలు ఏం జరిగింది, దీని వెనకాల కూడా ఎవరెవరు ఉన్నారు? ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం అనేది రాష్ట్ర స్థాయి కుంభకోణం కాదు, అది జాతీయ స్థాయి కుంభకోణం. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయల ముడుపులు ప్రభుత్వానికి డైరెక్ట్గా వెళ్ళిపోయిన ఆదాయం. 5 సంవత్సరాల పాటు మద్యాన్ని నిషేధిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి సంపూర్ణ మద్యపానం కనుక చేయకపోతే అసలు నేను వచ్చి మిమ్మల్ని ఓట్లే అడగనన్న పెద్ద మనిషి అసలు సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోగా మద్యం ఆదాయమే భారీగా వచ్చేలాగా చూసుకుని కనీసం 16 నుంచి 20 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కాకుండా తను వ్యక్తిగతంగా వెళ్ళిపోయింది అనేది ఒక అంచనా. ఇవాళ ఒక ఆడిట్ రిపోర్టు, కాన్ఫిడెన్షియల్ రిపోర్టు సీఎంఓకి అందింది. సీఎంఓ దీని మీద చాలా భారీ కసరత్తు చేస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో కొన్ని 100 కోట్ల రూపాయలే, మహా అంటే 100 కోట్ల రూపాయల స్కామే ఢిల్లీ ప్రభుత్వాన్ని కుదిపేసింది, ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేసింది. తర్వాత దాంట్లోనే తెలంగాణకు చెందినటువంటి ఆనాటి సీఎం కుమార్తె, ఆయన సీఎంగా ఉండగానే కవిత కూడా అరెస్ట్ అవ్వటం, దాదాపు 3 నెలల పాటు కూడా ఆమె జైల్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. 100 కోట్ల కుంభకోణమే ఆ స్థాయిలో, జాతీయ స్థాయిలో మారుమోగిపోయినప్పుడు ఇంకొక విషయం ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ప్రధాని మోడీ గారు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం తరఫున ఆయన చెప్పాడు, ఆంధ్రప్రదేశ్లో మద్యంలో జరిగినటువంటి కుంభకోణం జాతీయ స్థాయి కుంభకోణం అని చెప్పాడు. తర్వాత ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన వాసుదేవరెడ్డి అనుకుంటాను, అతన్ని ఢిల్లీ నుంచి రైల్వేస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి ఎండీగా చేశారు. యాక్చువల్గా ఆయనకు ఆ ర్యాంకు లేదు అక్కడ, కానీ తీసుకొచ్చి అతనైతే మనకు అన్ని విధాలా సహకరిస్తాడని మణికొండలో ఆయన ఇంటి మీద దాడి చేసినప్పుడు కూడా కొన్ని కిలోల బంగారం కొన్నటువంటి రసీదులు జస్ట్ క్యాజువల్గా అలా టేబుల్ డస్కుల్లో కూడా దొరికినాయి. అప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే, నేనేదో పైన తిన్నాను, అసలదంతా ఆళ్ళకే వెళ్ళింది, నేను నా మాత్రమేనని కూడా ఆయన సిఐడి ముందు వాంగ్మూలం కూడా ఇచ్చాడని చెబుతున్నారు. తర్వాత దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ వేసింది. ఇప్పుడు ఈ సిట్ అధికారులు కూడా ఇవాళ ఒక అంచనాకి 16,000 కోట్ల రూపాయలకి తక్కువ కాకుండా జరిగిందనేది ఒక రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు సిఐడి అధికారులు కూడా దీని మీద కూర్చుని ఎక్కడెక్కడ జరిగింది, నిన్న మొన్న కూడా కొన్ని డిపోల మీద చర్చ జరిగింది. వరప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తి తను లైసెన్స్ అయిపోయిన తర్వాత కూడా 4 నెలల పాటు తను మద్యం దుకాణాలని నిర్వహించినట్టు కూడా కొన్ని కనుగొన్నారు. అంటే అప్పటికి అతను లైసెన్స్ అయిపోయిన తర్వాత ఒక్క రోజు కూడా నడపడానికి వీల్లేదు. మద్య పర్మిట్ ఎప్పటికైతే ఉందో ఆ రోజుతో బంద్ చేసేయాలి అమ్మకాలు కానీ ఆ షాపు కానీ అనధికారికంగా అమ్ముకున్నారు. ఇంకొకటి ఏంటంటే ప్రశాంత్ గారు, ఇక్కడ మనం గమనించాల్సింది, అన్ని వేల కోట్ల రూపాయల స్కామే జరిగిందంటే దాదాపు ఒక 60,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా బిజినెస్ జరుగుతుంది మద్యం మీద అనేది ఒక అంచనా తేలిపోయింది. ఎక్కడి నుంచి బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి డిస్టిలరీస్ నుంచి ఏపీ బేవరేజెస్ తీసుకోవటం, అక్కడ కూడా డిస్టిలరీస్ అన్నీ కూడా వీళ్ళకి సంబంధించిన వ్యక్తులే పెట్టారు. అక్కడ కూడా ఎక్కువ ప్రొడక్షన్ కాస్ట్ కన్నా కూడా 3 రేట్ ఇచ్చుకున్నారు. కొన్న తర్వాత దాన్ని మళ్ళీ రీటైల్గా అమ్మేటప్పుడు ప్రభుత్వమే ఎక్కువ రేటుకి అమ్మింది. సామాన్యంగా ప్రభుత్వ లావాదేవీలు అన్నీ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. వీళ్ళు వాళ్ళకి ఇచ్చేవి కానీ తర్వాత డిస్టిలరీస్కి ఇచ్చేది. బెవరేజెస్ కార్పొరేషన్ ప్రైవేట్ వ్యవస్థ కాదు, అన్నీ డిజిటల్గా జరగాలి. అట్లాగే వీళ్ళు అమ్మేటప్పుడు కూడా ఇవాళ రేపు అంతా కూడా డిజిటల్గా జరుగుతున్నాయి పేమెంట్స్. మనం ఆకుకూరలు కొనాలన్నా ఫుట్పాత్ మీద డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నారు, కానీ ప్రభుత్వం 99% డిజిటల్ పేమెంట్లు తీసుకోలేదు. ఆ విషయంలో పురంధరేశ్వర్ గారు కూడా దాని మీద కంప్లైంట్ చేసింది. తర్వాత దాన్ని లిక్కర్ని కూడా పంపినప్పుడు కూడా వరస్ట్ నాసి రకం ఉంది, ఇది మనుషుల వినియోగానికి పనికిరాదని కూడా తేలింది. జంగారెడ్డిగూడెం దగ్గర అక్కడ అనేక సార్లు కూడా చనిపోయారు జనం. తర్వాత హాస్పిటల్స్ పాలైన వాళ్ళు కూడా ఎక్కువ మంది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయినాయి, ఆరోగ్యపరంగా కూడా చితికిపోయినాయి. తర్వాత నా అక్క చెల్లెళ్ళ తాళిబొట్లు తెగిపోతున్నాయి పసుపు తాళ్ళని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టైంలోనే ఎక్కువ మద్యపానానికి సంబంధించిన నాసిరకం మద్య తాగి కూడా అనారోగ్యం పాలయ్యారు, చచ్చిపోయారు. వితంతు పెన్షన్లకి అప్లికేషన్లు కూడా, దరఖాస్తులు కూడా అప్పుడు పెరిగినాయి.
ఇవన్నీ కూడా మనకి ఒక ఉదాహరణలు మాత్రమే. ఇప్పుడు నిన్న సానా సతీష్, ఇప్పుడు సీఎం రమేష్ కూడా ఈ విషయంలో రాజ్యసభలో ప్రస్తావించారు. దాదాపు 20,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది మద్య నిషేధం మీద, దీని మీద సిబిఐతో కూడా విచారణ జరిపించాల్సినంత అవసరం ఉంది అని కూడా వాళ్ళు ఒక జాతీయ స్థాయి కుంభకోణంగా జాతి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అదే మాట చెప్పాడు. ఇప్పుడు కాబట్టి ఇవాళ ఈ కుంభకోణం అనేది ఇంత భారీ కుంభకోణం కాబట్టి ఒక సిఐడి వ్యవస్థ దీన్ని పూర్తిగా ఎంక్వైరీ చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే దీని పరిధి చాలా విస్తృతంగా ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం సిఐడిలో కూడా సిట్లో కూడా ఇప్పుడు అధికారుల సంఖ్యను పెంచి ఎఫిషియెంట్ అధికారులు పెట్టి మొత్తం ఎంత అవినీతి జరిగింది అనేది ప్రజల ముందు పెట్టాలి. దానికి దోషులైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బాధ్యులైన వ్యక్తుల్ని డిస్టిలరీస్ యజమానుల నుంచి కూడా రికవరీ కూడా చేయాలి. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము. ఇప్పుడు మొన్న జయలలిత కూడా ఎంతో అవినీతి చేస్తే 44,000 కోట్ల రూపాయల జ్యువెలరీ కానీ ఆస్తులు కానీ పత్రాలు కానీ అవన్నీ కూడా తమిళనాడు ప్రభుత్వానికి దఖలు పడినాయి. అక్కడ హైకోర్టు, కర్ణాటక హైకోర్టులో విచారణ చేసి వాటన్నిటిని జప్తు చేసి అందించారు. అట్లాగే ప్రజా కోశాగారానికి అది జారాలి, ప్రభుత్వ కోశాగారానికి, అప్పుడే న్యాయం జరిగినట్టు. తర్వాత ఇట్లాంటి కుంభకోణం చేసినటువంటి ప్రభుత్వాలు కానీ అటువంటి పార్టీలు కానీ జాతీయ స్థాయిలో దోషులుగా నిలబడాలి, ప్రజల ముందు కూడా దోషులుగా నిలబెట్టాలి. తర్వాత ఇటువంటి పార్టీలు కానీ అటువంటి వ్యక్తులు కానీ భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చి ఈ విధమైనటువంటి దుర్వినియోగం చేసి ప్రజల సొమ్ముని దోసుకోకుండా వాళ్ళ గురించిన నిజమైనటువంటి నిన్న పోలీసుల్ని బట్టలు తీస్తా అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ మద్యం కుంభకోణంలో దోషులను కూడా ప్రజల ముందు బహిరంగ శిక్ష విధించే విధంగా కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే ఈ మద్యం మూలాన నష్టపోయింది కూడా పేద మధ్యతరగతి, బిలో మధ్యతరగతి వాళ్ళు బాగా నష్టపడ్డారు. అంటే గత ప్రభుత్వంలో మనకి ఎక్కువ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కాకుండా క్యాష్ రూపంలోనే ట్రాన్సాక్షన్స్ అయ్యాయి. 99.99 ప్రశాంత్ గారు, అది అందరికీ తెలుసు. అప్పుడు వాళ్ళు ఎవరైతే మద్యం తాగారో వాళ్ళే మొత్తుకున్నారు, ఈ మమ్మల్ని డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు, డిజిటల్ రూపంలో ఎందుకు తీసుకోవట్లేదు, అందరి దగ్గర అన్ని సందర్భాల్లో క్యాష్ ఉండదు కదండి, క్రెడిట్ కార్డులు ఉపయోగించుకోవడానికి కూడా ఏమీ అవకాశం లేదు, డెబిట్ కార్డులు కానీ ఏం లేదు. ఇక్కడ 8,000 కోట్ల వరకు స్కామ్ అయిందంటారు సార్. 16 నుంచి 20,000 కోట్లు మినిమం ఉంటుందండి. అది కూడా తక్కువనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా ఒక సింపుల్ అంచనా అంటే, ఒక లేమ్యాన్ అంచనా ఏంటంటే 60,000 కోట్లలో 30,000 కోట్ల రూపాయల రకా అనధికారికంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు చేరింది అనేది ఒక లెక్క అండి. మీరు 5 సంవత్సరాలు తీసుకోండి, 5 ఆరులు ఎంతండి, 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లు అంటే ఇందులో అవినీతి జరిగింది దాదాపు 1.5 lakhs crores ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు. అంత భారీ కుంభకోణం ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం.